సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 77వ వర్ధంతి రేపు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా గాంధీజీ ఆశయాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వారి లక్ష్యాలను ఏ మేరకు మనం సాధించగలుగుతున్నాం, వాటి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం, ఈ అంశాల మీద ఈ చర్చాగోష్ఠిని నిర్వహించుకున్నాం. మహాత్మా గాంధీజీ దక్షిణాఫ్రికా ఒక బారిస్టర్గా, అడ్వకేట్గా వెళ్ళిన తర్వాత దాదాపు 21 సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో ఉండి ఒకవైపు న్యాయవాద వృత్తి చేస్తూ మరొక వైపు అక్కడ భారతీయులు కానీ ఇతర వర్గాలు ఎలా వివక్షతకు గురవుతున్నారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిని అర్థం చేసుకొని వాటికి వ్యతిరేకంగా పోరాడి ఆ పోరాట అనుభవాన్ని పొందిన తర్వాత 1914 చివరిలో ఇండియాకు రావటం. అప్పుడు ఇండియాలో ఉన్న జాతీయ కాంగ్రెస్ ఒక ఉన్నత వర్గాలకి, కొంత అగ్ర వర్గాలకి పరిమితమై, విద్యావంతులకు మాత్రమే పరిమితమై ఉన్న ఉద్యమాన్ని గమనించి ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి, ఇందులో రైతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, అతి పేదలు వీరు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో వారు సామాన్య వ్యక్తుల స్థాయికి వారి భాష, వారి వేషధారణ అవన్నీ కూడా మార్చుకొని సామాన్య భారతీయుడు ఎలా ఉన్నాడో అలా తనకు తను మార్పు చేసుకొని ప్రజల్లోకి రావటం, అహింస, సత్యాగ్రహం, సత్యాన్వేషణ ఇలాంటి అనేక ఆయుధాలతో ముందుకు రావటం, ఇవన్నీ మనం తెలుసుకున్న విషయాలు. కానీ ఆనాడు గాంధీజీ పోరాడి సాధించిన స్వాతంత్రం ఈరోజు ఎలా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆనాడు ట్రస్టీషిప్ అని ఎవరైనా సంపాదిస్తే అది తనకు ఒక్కడికే కాదు, అది దేశం మొత్తాన్ని యొక్క సంపద. దానికి ఆయన ఓన్లీ ట్రస్ట్గా మాత్రమే ఉంటాడు. తద్వారా సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయి, సామాజిక న్యాయం జరుగుద్ది, ఆర్థిక అసమానతలు తగ్గుతాయి అని ఆనాడు చాలా ఆయన ఉద్బోధించాడు. ప్రపంచవ్యాప్తంగా ట్రస్టీషిప్ అనే ఒక భావాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఈరోజు మనం గమనిస్తే 1948 నుంచి ఈరోజు వరకు పరిశీలిస్తే ట్రస్టీషిప్ అనే భావన ఎక్కడ కనపడదు. దానికి బదులు విపరీతంగా ప్రజల మధ్య అసమానతలు పెరిగినాయి, ఆర్థిక అసమానతలు పెరిగినాయి. వరల్డ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక సంస్థ ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలంతా కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశంగా భారతదేశాన్ని గుర్తించింది. 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉందని, ఆ 1% ప్రజలు భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో 22% ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలియజేస్తుంది. అంటే స్వాతంత్రం తర్వాత అసమానతలు ఎంత వేగంగా ఎక్కువగా పెరిగినాయో, ముఖ్యంగా 1990 తర్వాత ఆ వేగం మరింత ఎక్కువైంది. సో గాంధీజీ కలలు కన్నా అసమానతలు తగ్గాలని కానీ, సంపద కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని కానీ ఆ భావనకి పూర్తి విరుద్ధంగా కొనసాగుతాం. అదేవిధంగా గాంధీజీ అన్ని మతాలని గౌరవించాలి, లౌకిక దృక్పథం ఉండాలి, మత సహనం ఉండాలి, ప్రజల్ని మతాల పేరుతో విభజన చేయకూడదు అనే దృష్టితో పనిచేస్తే ఈరోజు దానికి భిన్నంగా ప్రజల్ని మతాల పేరుతో చీల్స్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం, కులాల పేరుతో చీల్స్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల ఓట్ల కోసం ప్రజల్ని కులాల వారీగా విభజించి పరిపాలిస్తున్న పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. గాంధీజీ అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడేవాడు, ముఖ్యంగా రాజకీయ అవినీతి అనేది ఉండకూడదని కోరుకునేవాడు. కానీ ఈరోజు క్రోనిక్ క్యాపిటలిజం వచ్చిన తర్వాత అటు రాజకీయ అవినీతి, ఇటు అధికార అవినీతి రెండు సమపాలనలో పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. చాలామంది చెప్తున్నారు అదానీ, అంబానీ లాంటి వాళ్ళు వారి యొక్క ఆస్తులు విపరీతంగా పెరగడానికి కారణం రాజకీయాలతో కలిసిపోవటం. ఈరోజు ఒక 400-500 కుటుంబాలు, పారిశ్రామిక కుటుంబాలు 18 లక్షల కోట్ల బ్యాంకుల రుణాలని రద్దు చేసుకొని ఆ కంపెనీని మాత్రం దివాలా చూపిస్తాయి, ఆ కంపెనీ అధినేతలు మాత్రం బలపడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎక్కువ బ్యాంకు రుణాలు రద్దు అయిన పరిస్థితి కూడా మనం ఈ 20 సంవత్సరాల్లో గమనిస్తూ ఉన్నాం. సో ఈ నేపథ్యంలో గాంధీజీ సిద్ధాంతాల గురించి, వారి భావాల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి పెద్దలు డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ శామ్యుల్ గారు మాట్లాడతారు. అనంతరం మనం ఒక అరగంట సేపు చర్చించుకుందాం. ముందుగా అన్న కూడా గాంధీ మీద ఇంత చెప్తాడని శామ్యుల్ గారి మీద నాకు అవగాహన లేదు. చాలా గొప్ప విషయాలు చెప్పారు ఆయన. చాలా లోతైన అధ్యయనం ఉంది గాంధీ గారి మీద. చాలా సంతోషంగా ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉంటూ ఒక దళిత యాక్టివిస్ట్గా గాంధీ గారిని
ఒక 20 సంవత్సరాలుగా నేను స్టడీ చేస్తా ఉన్నాను. లేకపోతే ఆయన గురించి రకరకాల లెక్చర్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. నేను బై ఫిలాసఫీ ఐఎమ్ ఏ గాంధీయన్. ఐ యాక్సెప్ట్ గాంధీ. ఐ ఇంబైబ్ గాంధీ. ఇన్ మై ప్రాక్టికల్ లైఫ్ ఆల్సో ఐ యూజ్డ్ టు అప్లై మై పర్సనల్ థింగ్స్ అకార్డింగ్ టు గాంధీయన్ వాల్యూస్. ఎందుకు ఆ దశకు వచ్చానంటే, నేను చాలా కాలం అంబేద్కర్ గారిని అధ్యయనం చేస్తూ ఉన్నాను. మార్క్స్, రకరకాల మన కాంటెంపరరీ పాలిటిక్స్ అనేక విషయాలు అధ్యయనం చేస్తూ విస్తృత భారతదేశ ప్రయోజనాలకి మహాత్మా గాంధీ గారి ఆలోచనలు వల్లనే మనకి ముక్తి లభిస్తుంది, దేశం బాగుపడుతుందనే దాన్ని విశ్వసిస్తూ దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం వర్ధంతికో జయంతికో ఒక ఆలోచన ప్రతిపాదిస్తూ వ్యాసం రాయటం అలవాటు. ఈసారి ప్రయత్నం స్టార్ట్ చేసి వేరే కార్యక్రమాల వలన అది అర్ధాంతరంగా ఉంది. 10-15 రోజుల్లో అది పబ్లిష్ చేస్తాను. అయితే గాంధీ గారి ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత గాంధీ గారిని చర్చించాలి? గాంధీ గారు గతం కంటే ఈరోజు చాలా అవసరం. ఇప్పుడు సుబ్రహ్మణ్య మాస్టర్ గారు చెప్పినా, సామ్యుల మాస్టర్ గారు చెప్పినా, నాకున్న ఆలోచన కూడా ఏంటంటే, గాంధీ ఇంతకుముందు ఎంత అవసరమో, 47లో ఎంత అవసరమో, స్వాతంత్ర కాలంలో ఎంత అవసరమో మనకి స్టడీస్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంటెంపరరీ పరిస్థితులను మనం అధ్యయనం చేస్తే గాంధీ గారు గతం కంటే ఇప్పుడు చాలా అవసరం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అవసరం గతం కంటే ఇప్పుడు అని అంటే, ఆ రోజున్న పరిస్థితులకి ఈ రోజున్న పరిస్థితులకి మనం ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ఇంత సమాచారం లేదు, చాలా డార్క్ ఏజ్లో ఉన్నాం. విలేజెస్లో ఉన్నారు, లేకపోతే ఎక్కడెక్కడో ఉన్నారు. సమాజానికి, భారతదేశానికి ఇంత కనెక్టివిటీ లేదు, ప్రపంచంతో ఇంత కనెక్టివిటీ లేదు. లేని రోజుల్లో గాంధీ గారు స్వాతంత్ర పోరాటంలో ప్రవేశించిన దగ్గర నుంచి 15లో ప్రవేశిస్తే ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు దేశమంతా పర్యటించి, వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలందరినీ ఐక్యం చేసి 20లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించాడు. అప్పుడు ప్రజలు దాన్ని కొంత చోరీచోరా సంఘటన తర్వాత దాన్ని విత్డ్రా చేశారు. తర్వాత చాలా ఎత్తుగడలు వేశారు. ఆ ఎత్తుగడల్లో రకరకాల సందర్భాల్లో బ్రిటిష్ వారిని బార్గెయిన్ చేస్తూ, చర్చిస్తూ దేశం నుంచి, వాళ్ళ నుంచి విముక్తి తీసుకోవాలి, దేశాన్ని ఫ్రీడమ్ వైపు నడిపించాలి అనేది ఆయన యొక్క ప్రథమ కర్తవ్యం. అంతకుముందు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఎక్స్పీరియన్స్, అంతకంటే ఆయనకి లండన్లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అది చాలా కీలకమైన ఎక్స్పీరియన్స్. లండన్లో 1913లో అనుకుంటాను, బహుశా 12-13 మధ్య లండన్లో అయితే దసరా ఉత్సవాలు జరిగాయి. అప్పుడు ఆ దసరా ఉత్సవాల్లో మదన్ లాల్ డింగ్రా, అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, లెఫ్టిస్టులు, ఇంకా రకరకాల భారతదేశానికి ఫ్రీడమ్ కావాలనే నిజాయితీ పరులే వాళ్ళు ఎవరు చాలా సాక్రిఫైస్ లేవు. చాలామంది ఆ దసరా ఉత్సవంలో పాల్గొన్నారు. గాంధీ కూడా పార్టిసిపేట్ చేసి, గాంధీ కూడా వన్ ఆఫ్ ది స్పీకర్ దానిలో వీర సావర్కర్ కూడా పార్టిసిపేట్. ది ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ వీర సావర్కర్ అండ్ గాంధీ వాజ్ దట్ ఈస్ ది డేట్. వాళ్ళంతా ఏమో వైలెన్స్ ద్వారా బ్రిటిష్ వాళ్ళని పంపించాలి, వైలెన్స్ ద్వారా బ్రిటిష్ మన దేశానికి విముక్తి కల్పించాలి, మన దేశాన్ని స్వాతంత్రోద్యమంలో తీసుకెళ్లి దేశ విముక్తిని ద్వారా నడిపించాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దానికోసం వాళ్ళు చాలా ప్రాణత్యాగాలు చేశారు కూడా. సావర్కర్ కూడా చాలా సాక్రిఫైస్ చేశాడు. ఆయన చాలా కష్టపడి. గాంధీ గారికి ఆ రోజే భయం వేసి ఆ రాత్రంతా నిద్రపోకుండా మళ్ళీ ఆయన లండన్ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్తూ ఆయన హింద్ స్వరాజ్య అనే పుస్తకం 13 రోజులు ఆ పుస్తకం కంప్లీట్ అయింది. ఆ పుస్తకంలో ఆయన ఆలోచనలన్నీ ఈ భారతదేశానికి ఏ విధంగా విముక్తి చేయాలి, ఏ విధంగా భారతదేశంలో హిందూ ముస్లిం ఐక్యత సాధించాలి, ఏ విధంగా ఆర్థిక ప్రగతి సాధించాలి, ఏ విధంగా సమానత్వం సాధించాలి, ఏ విధంగా భారతదేశం మొత్తంలో మహిళల యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి, ప్రతి అంశం, ఈరోజు మనం మాట్లాడుకునే ప్రతి అంశాన్ని దాదాపు ఆయన ఆ పుస్తకంలో చర్చించాడు.
స్వరాజ్ అనే పుస్తకం ఎలాంటిదంటే కార్ల్ మార్క్స్ మేనిఫెస్టో ఎలానో, క్రైస్తవులకి కమ్యూనిస్టులకి మేనిఫెస్టో ఎలానో, క్రైస్తవులకు బైబిల్ ఎలాంటిదో, హిందువులకి భగవద్గీత ఎలాంటిదో, ముస్లిమ్స్కి ఖురాన్ ఎలాంటిదో, భారతీయులకి అంటే బియాండ్ దట్, అబవ్ ఆల్ దీస్ థింగ్స్, కమ్యూనిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ అన్నిటికంటే భారతదేశంలో నివసించే ప్రజలందరూ కలిసిమెలిసి దేశం యొక్క ఉన్నత స్థితికి చేరటానికి హింద్ స్వరాజ్ ఆ హింద్ స్వరాజ్ సిద్ధాంతాలని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయింది. ఆ హింద్ స్వరాజ్ ని ఆయన రాసిన సిద్ధాంత ప్రక్రియని 1934లో దాని ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఆయన కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్నాడు. 34కి ఆయన నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను, నేను గైడెన్స్ ఇస్తాను, మీరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే నడుపుకోండి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉండను అనే పరిస్థితి తెచ్చాడు. ఆయన చెప్పేశాడు, డిక్లేర్ చేశాడు. చేసి ఆయన కన్స్ట్రక్టివ్ ప్రోగ్రాం ద్వారా అందరినీ, అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని ఎట్లా కలిసిమెలిసి జీవించాలి, ఎలా గ్రామీణాభివృద్ధి జరగాలి, ఎలా వ్యవసాయం జరగాలి, ఎలా ఆర్థిక ప్రగతి జరగాలి, ఎలా చదువుకోవాలి, ఎలాగ అస్పృశ్యత నివారించాలి, ఎలాగ మహిళలను గౌరవించాలి, ఆయన ఫిలాసఫీలో ఏం చెప్పాడో హింద్ స్వరాజ్లో వాటిని రియలైజేషన్ ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఆయన. ఆ 34లో తీసుకొని 36లో కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి, ప్రోగ్రామ్స్ ఆల్రెడీ డిజైన్ చేస్తున్న టైంలో మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ రావటం, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకో కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం, ఇటంతా దాని యొక్క ఫోకస్ తగ్గింది. అయితే ఎందుకు ఆయన వైలెన్స్ వద్దని చెప్పాడు, ఎందుకు ఆ రోజున్న స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు కూడా ఈక్వల్లీ కాంపిటెంట్ పర్సన్స్, ఎందుకు వాళ్ళు వైలెన్స్ ద్వారా కావాలని, ఎందుకు నాన్ వైలెన్స్ కావాలనుకున్నాడు. ఆయనకి భగవద్గీతలోనే నాన్ వైలెన్స్ కనిపించింది, మిగతా వాళ్ళకి భగవద్గీతలో వైలెన్స్ కనిపించింది. చాలా విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు నిజాయితీ పరులే, వాళ్ళు భగవద్గీతను విశ్వసించే వాళ్ళే, చాలా ఆధ్యాత్మిక ఉన్న వాళ్ళే. గాంధీ గారికి ఇంకా భగవద్గీతను విశ్వసించేవాడే. భగవద్గీత నా తల్లి లాంటిదని చెప్పాడు ఆయన. నాకు ఎలాంటి సంక్షోభం వస్తే కూడా, ఎలాంటి ఇష్ట పరిస్థితి వస్తే కూడా నన్ను తల్లిలా ఆదరించేది నా భగవద్గీత అని చెప్పాడు. అంటే ఆ భగవద్గీతలో ఆయనకి ఏం కనిపించిందంటే మనుషులను ప్రేమించటం, అన్ని జీవులను ప్రేమించటం, అన్ని మతాలను గౌరవించటం, దేవుడంటే ఒక్కడే సత్యం, దేవుడంటే సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. దేవుడంటే దేవుడు కాదు, సత్యమే దేవుడు అన్నాడు ఆయన. చాలామందికి గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు, అందరికంటే దేవుడు సత్యం అని చెప్తారు. ఎవరు చెప్పినా, ఏ మతం చెప్పినా దేవుడు సత్యమైన వాడు అంటారు. కానీ గాంధీ అలా చెప్పలేదు, ట్రూత్ ఈజ్ గాడ్ అన్నాడు. ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పి ఆ విధంగా నాన్ వైలెన్స్ తీసుకొని, నాన్ వైలెన్స్ ద్వారానే ఈ దేశానికి స్వతంత్రం రావాలి, సమాజంలో నిలకడ రావాలి, సమాజంలో ఉన్న ఘర్షణ తగ్గాలి, మతాల మధ్య సంఘీభావం రావాలి, అన్ని కులాల మధ్య సంఘీభావం రావాలి, దేశం ఐక్యంగా ఉంటుంది, దేశంలో నూతన పోగడలు వస్తాయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన వైలెన్స్ ద్వారా ఒక మనిషిని అణిచివేస్తాం మనం. ఒక వైలెన్స్ ద్వారా, ఇప్పుడు ఇందాక మాస్టర్ చెప్పాడు, నక్సలిజం ద్వారా నక్సలిజం ద్వారా ఏం జరిగింది? నక్సలిజం వైలెన్స్ చేస్తే దాని మీద సూపర్ వైలెన్స్ వచ్చి అమెరికా చాలా వైలెన్స్ చేస్తూ అన్ని దేశాలను ఆక్యుపై చేస్తూ ఉంటే బిన్ లాడెన్ అంటూ అమెరికా నడువులు ఇచ్చేసాడు, ఇలాగా టవర్స్ని కొట్టేశాడు. చివరికి అమెరికా వాడి పరిస్థితి ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో అంత మైటీ పవర్ ఉన్న అమెరికా పలానా డేట్ పెడితే ఆ డేట్కి విమానాలు ఎక్కి పారిపోయారు సైనికులు, మొత్తం వేలబడి పారిపోయారు ప్లేస్ దొరకపోతే. అంటే సూపర్ వైలెన్స్ వచ్చినప్పుడు వైలెన్స్ పని. అందుకనే గాంధీ ఆ వైలెన్స్ నమ్మిన వాళ్ళందరినీ, మీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు, దేశంలో టాలరెన్స్ లేకుండా చేస్తున్నారు, టాలరెన్స్ ఉండాలని చెప్పాడు. టాలరెన్స్కి జీసస్ క్రైస్ట్ ఏమన్నా ఒక ప్రాతిపదికారం చేస్తే, గౌతమ్ బుద్ధుడు అంతకంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తే, అసలు దాన్ని ఫిలసాఫైజ్ చేసి దాన్ని ప్రాక్టికల్గా యాక్షన్ ప్రోగ్రాంలు తీసుకొని ఇతరులను గౌరవించటం, ఇతరులు ప్రేమించటం, ఇతరులు మంచి కోరుకోవటం, ఇతరులతో స్నేహం చేయటం, ఇతరులతో డైలాగ్ చేయటం, ఇతరులతో సంభాషించటం, ఇతరులు బాగే నా బాగా భావించటం అనేది హయ్యెస్ట్ ఫిలాసఫీగా తీసుకెళ్ళిన వ్యక్తి, నాన్ వైలెన్స్ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన ఒక గొప్ప మహాపురుషుడు మహాత్మా గాంధీ.